అరే ఒక ఉమెన్ గా ఒక మైనర్ బాలికకు జరిగినటువంటి అన్యాయాన్ని మనము వాళ్ళ పేరెంట్స్ ముందుకొచ్చి అయ్యా నాకు అన్యాయం జరిగింది, నాకు ఇమ్మీడియట్లీ నా బిడ్డకు న్యాయం జరగాలని కేసు పెట్టినప్పుడు ఆ కేసును ఇవాళ పక్కదారి పట్టించే ప్రయత్నం కాకుండా ఇమ్మీడియట్లీ కస్టడీలోకి తీసుకోవాలి. నేరానికి గురైనటువంటి వ్యక్తి పైన తక్షణమే యాక్షన్ తీసుకోకుండా అరెస్ట్ చేయకుండా ఇంకా ఎంక్వైరీ చేస్తామని ఇంకేదో చేసి అట్లా ఆ కేసును పక్కదారి పట్టించి ఆ పిల్లోడిని భగీరథను బయటకు పంపించేటువంటి ఒక కుట్రలు చేస్తున్నారనేది దీన్ని బట్టి అర్థమైంది. కానీ మేడం చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా తక్షణమే మేము ఎంక్వైరీ కాదు, ఖచ్చితంగా అది ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి సుమోటోగా తీసుకున్నాం, మేము ఖచ్చితంగా నేరస్తుడికి శిక్ష పడేటట్టుగా చూస్తామని చెప్పేసి వారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. తక్షణమే మేము ఇవాళ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలపై జరుగుతున్నటువంటి అరాచకాలను అత్యాచారాలను అరికట్టాలని చెప్పేసి మేము ఆందోళన చేస్తున్నాం. ఎక్కడ మహిళలకు ఇట్లాంటివి జరిగినా మేము వాళ్ళకి అండగా ఉంటాం. అట్లనే ఇవాళ బండి భగీరథ చేసినటువంటి నేరం ఏదైతే ఉందో దాన్ని పక్కదారి పట్టియడానికి చేస్తే మేము ఖచ్చితంగా ఆ అమ్మాయికి మేము అండగా ఉంటాం. ఆ కేసులో భాగస్థులైనటువంటి వాళ్ళు, ఆ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి పక్కదారి పట్టేయడానికి కుట్ర చేసినారో వాళ్ళందరూ కూడా నేరం చేసినట్టే. ఎందుకంటే ఇవాళ బండి సంజయ్ గారు ఇవాళ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ నేరం చేసిండు. ఒక అమ్మాయిని ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి నేరాలకి పాల్పడినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఆ నేరానికి పాల్పడ్డ కొడుకుని తక్షణమే ఇవాళ పోలీసులకు అప్పచెప్పాలి. నీతిమంతుడైతే నిజాయితీమంతుడంటే ఆయన చాలా గొప్పలు చెప్తాడు, ధర్మము అనే ధర్మ రక్షణ అని బాగా మాట్లాడతాడు. కానీ నీ ధర్మం ఎటువైంది? నీ ఇంట్లోనే నీ కొడుకే నేరానికి పాల్పడితే నీ కొడుకును నువ్వు కాపాడడం కోసము ఇవాళ పక్కదారి పట్టేయడానికి చేస్తున్నావు అని అంటే ఆ నేరం చేసిన వాడిని కాపాడడం అని అంటే నువ్వు కూడా నేరస్తుడివే కదా. అందుకని నేనేమంటున్నంటే ఇవాళ మొట్టమొదటి ముద్దాయి బండి సంజయ్ కుమార్ అని నేను అంటున్నాను.